Module number 1.14.01. Topic name: Continuing Professional Development. హలో మిత్రులారా, కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు గోల్స్ అని పిలువబడే ఈ విభాగానికి స్వాగతం. మనమందరం దీనిని 2 భాగాలుగా నేర్చుకుందాం. మొదటి భాగంలో నేర్చుకోవాల్సినవి 1. నిరంతర అభ్యాసం మరియు వృత్తిపరమైన అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను. 2. వ్యక్తిగత అభివృద్ధి మరియు వృత్తిపరమైన లక్ష్యాలను వివరించడం. 500 BCలో హెరాక్లిటస్ అనే గ్రీకు తత్వవేత్త స్థిరంగా ఉండే ఏకైక విషయంలో మార్పు అని చెప్పాడు. మార్పులకు అనుగుణంగా మీ సామర్థ్యం మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. నిరంతర అభ్యాసం, కంటిన్యూయింగ్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం మరియు జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా నైపుణ్యాలకు సిద్ధమైన విస్తరణ మరియు వైఖరితో మార్పు. నిరంతరం మారుతున్న జీవిత వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా అనుసరణకు కోరుకుంటుంది. చక్కగా రూపొందించబడిన మరియు అందించబడిన నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ముఖ్యం, ఎందుకంటే ఇది వ్యక్తికి, వారి వృత్తికి మరియు ప్రజలకు ప్రయోజనాలను అందిస్తుంది. నిరంతర అభ్యాసం మరియు వృత్తిపరమైన అభివృద్ధి మీరు మీ కస్టమర్లు, క్లయింట్లు మరియు కమ్యూనిటీకి వృత్తిపరమైన సేవను అందించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కొనసాగించేలా మరియు మెరుగుపరచుకోవడాన్ని నిర్ధారిస్తుంది. జీవితకాల అభ్యాసం అనేది జీవితాంతం జ్ఞానాన్ని పొందడం మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే ప్రక్రియను సూచిస్తుంది. చాలామంది వ్యక్తులు వ్యక్తిగత అభివృద్ధి మరియు నెరవేర్పు కోసం తమ విద్యను కొనసాగిస్తారు. మరికొందరు కెరీర్ పురోగతికి ఇది ఒక ముఖ్యమైన దశగా చూస్తారు కూడా. నిరంతర అభ్యాసం మరియు వృత్తిపరమైన అభివృద్ధి వ్యక్తిగత నెరవేర్పు మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దారితీస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి అనేది మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, స్పృహను పెంచడం మరియు సంపదను నిర్మించడం ద్వారా తనను తాను మెరుగుపరుచుకునే ప్రక్రియ. స్వయం సహాయం మరియు వ్యక్తిగత అభివృద్ధి ఉద్యమం యొక్క పెరుగుతున్న విజయం చాలామంది ఉపాధ్యాయులకు వారి ఇన్స్టిట్యూట్లకు మరింత అర్హత కలిగి మరింత ప్రేరేపిత సిబ్బందిని పొందడంలో సహాయపడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి అనేది విద్యార్థులను ప్రోత్సహిస్తుంది మరియు వారి వృత్తిపరమైన జీవితాల్లో వారిని ప్రేరేపించింది. వారి ఉపాధ్యాయులు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గమనించడం వారి మనస్సులపై భారీ ముద్ర వేస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి కింద కార్యకలాపాలను కవర్ చేస్తుంది. 1. అవగాహన మరియు గుర్తింపును మెరుగుపరుచుకునేవి. 2. ప్రతిభ మరియు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయండి. 3. మానవ మూలధనాన్ని నిర్మించడం మరియు ఉపాధిని సులభతరం చేయడం. 4. జీవన నాణ్యతను మెరుగుపరచడం. మరియు 5. కళలు మరియు ఆకాంక్షలను గ్రహించడం. వ్యక్తిగత అభివృద్ధి అనేది ఒక వ్యక్తి యొక్క మొత్తం జీవిత కాలంలో జరుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కేవలం స్వయం సహాయానికే పరిమితం కాదు. వాస్తవానికి ఈ భావన ఇతరులను అటువంటి పాత్రలలో అభివృద్ధి చేయడానికి అధికారిక మరియు అనధికారిక కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఏ. ఒక గురువు. బి. గైడ్. సి. కౌన్సిలర్. డి. మేనేజర్. ఈ. లైఫ్ కోచ్. ఎఫ్. గురువు. వ్యక్తిగత అభివృద్ధి కింద కార్యకలాపాలను కలిగి ఉండొచ్చు. స్వీయ అవగాహనను మెరుగుపరచడం, స్వీయ జ్ఞానాన్ని మెరుగుపరచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు లేదా కొత్త వాటిని నేర్చుకోవడం, గుర్తింపు లేదా ఆత్మగౌరవాన్ని నిర్మించడం,
లేదా పునర్దర్శించడం. వ్యక్తిగత అభివృద్ధి కింద కార్యపాలను కూడా కలిగి ఉంటుంది. బలాలు లేదా ప్రతిభను అభివృద్ధి చేయడం, కెరీర్ని మెరుగుపరచడం, సంభావ్యతను గుర్తించడం లేదా మెరుగుపరచడం, బిల్డింగ్ ఎంప్లాయబిలిటీ, జీవనశైలి మరియు జీవన నాణ్యత మరియు సమయ నిర్వహణను మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆకాంక్షలను నెరవేర్చడం, లైఫ్ ఎంటర్ప్రైజ్ని ప్రారంభించడం, వ్యక్తిగత అభివృద్ధి ప్రణాళికలను PDPలు నిర్వహించడం మరియు అమలు చేయడం, సామాజిక సంబంధాలు లేదా భావోద్వేగ మేధస్సును మెరుగుపరచడం. మిత్రులారా, ఒకరు చేర్చుకోవాల్సిన వృత్తిపరమైన లక్ష్యాలను కూడా మనము త్వరగా పరిశీలిద్దాము. మనం వీటి గురించి తదుపరి భాగంలో వివరంగా అధ్యయనం చేస్తాము. 1. వృత్తిపరమైన జ్ఞానం మరియు శిక్షణను వివరించడం. 2. పని యొక్క పనితీరును మెరుగుపరచడం. 3. వృత్తిపరమైన సంబంధాలను బలోపేతం చేయడం. 4. మెరుగైన ప్రదర్శన నైపుణ్యాలు. 5. ఉన్నత ఉద్యోగ పాత్రను పొందడం. 6. కొత్త అనుభవాలను పొందడం. వృత్తిపరమైన జ్ఞానం మరియు శిక్షణను వివరించడం. 1. వివిధ కోర్సులలో నమోదు చేయడం, వర్క్షాప్లకు హాజరు కావడం. 3. శిక్షణ కార్యక్రమాలు. 4. సర్టిఫికెట్లు పొందడం. కార్మికుడు తనను తాను లేదా ఆమెను అప్గ్రేడ్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడని ఈ ప్రయత్నాలు రుజువు చేస్తాయి. పని యొక్క పనితీరును మెరుగుపరచడం. A. ఆఫీస్కి త్వరగా రావడం ప్రారంభించండి. B. పని పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించండి. C. సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా పనిచేయండి. వృత్తిపరమైన సంబంధాలను బలోపేతం చేయడం. A. ఉద్యోగులు మరియు సహోద్యోగులతో వృత్తిపరమైన పద్ధతిలో వ్యవహరించండి. B. సీనియర్ల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తనతో పాటు ప్రతిరోజు వారిని పలకరించండి. బెటర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. కార్పొరేట్ ప్రపంచంలో మీరు అనేక రకాల వ్యక్తులను చూడవచ్చు. A. వారితో మంచి వ్యక్తుల మధ్య సంభాషణను అభివృద్ధి చేయండి. B. మీ అభిప్రాయాలను స్పష్టతతో మరియు క్లుప్తంగా ప్రదర్శించండి. C. విషయం తెలుసుకోవడం సరిపోదు, సరిగ్గా మరియు జాగ్రత్తగా ప్రదర్శించడం నేర్చుకోండి. ఉన్నత ఉద్యోగ పాత్రను పొందండి. ఎప్పుడు స్థిరపడకండి. కెరీర్ మరియు సంస్థలను మరింత మెరుగైన ప్రదేశంగా మార్చగల అన్ని అవకాశాలను తీసుకోండి. మీ నైపుణ్యాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రతిరోజు తెలుసుకోండి. కొత్త అనుభవాన్ని పొందండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకి పడండి మరియు కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మీరు ఎన్ని సవాళ్లను ఎంచుకుంటే అది మీ ప్రొఫైల్కు అంత మెరుగ్గా ఉంటుంది. మిత్రులారా, ఇది వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళిక యొక్క ఈ మొదటి భాగం ముగింపుకు చేరుకుంది. మనం ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. మనం నిరంతర అభ్యాసం మరియు వృత్తిపరమైన అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము మరియు వ్యక్తిగత అభివృద్ధి మరియు వృత్తిపరమైన లక్ష్యాల యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నాము.